రెడ్ బుక్ ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఈ ఎర్ర పుస్తకం అనే ట్రెండ్ నడుస్తుంది. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. రెడ్ బుక్ అంట, రెడ్ బుక్, రెడ్ బుక్, ఎర్ర బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్. ప్రజెంట్ కొంతమంది గుండెల్లో ఈ ఎర్ర పుస్తకం గుబులు పుట్టిస్తుంది. ఒకప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళు ఈడేమో ఈ పప్పుగాడేమో ట్యూషన్ చదువుకోరా నాయన అంటే, ఈ గబ్బుగాడు కప్పమూతిగాడు, ఈ మెల్లకన్నగాడు వీడికి చూడటమే రాదు, చదవడమే రాదు, వీడికి కళ్ళు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు. రెడ్ బుక్కే కాదు, గుడ్ బుక్ అండ్ గ్రీన్ బుక్, ఇలా మన ఏపీలో బుక్ కల్చర్ పెరిగిపోతుంది. నేను మనవి చేస్తున్నా, మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా. అసలు ఈ రెడ్ బుక్ పేరుతో ఏపీలో ఏం జరుగుతుంది, అసలు ఈ రెడ్ బుక్ ఎలా వచ్చింది, ఈ రెడ్ బుక్ వల్ల ప్రజలకి ఉపయోగమా లేదా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఏ పార్టీకి సంబంధించి మాట్లాడింది కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో చూసేటప్పుడు మీరు ఒక పార్టీ మెంబర్లా కాకుండా ఒక న్యూట్రల్ వ్యక్తిగా చూస్తే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతకన్నా ముందు మన ఈ ఛానల్లో రియల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అసలు ఈ రెడ్ బుక్ని స్టోరీలోకి తీసుకొచ్చింది ఎవరంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు. అసలు ఈ రెడ్ బుక్ని తీసుకురావడానికి కారణం ఆయన ఏం చెప్పారంటే, వైసీపీ గవర్నమెంట్ చేసిన పాలన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంట. వైసీపీలో ఉన్న అఫీషియల్స్, పోలీస్ లీడర్స్, ఇంకా చిన్న చిత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ గారిని హెరాస్ చేయటం జరిగిందనమాట. వాళ్ళ ఇళ్ల మీద దాడులకు కూడా వెళ్ళటం జరిగింది. నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఎంటర్ చేసిన ప్రతి పాయింట్ టీడీపీ గవర్నమెంట్ పాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్క మీటింగ్లో ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదంతా నారా లోకేష్ గారు ఎలక్షన్స్ ముందు నుంచే చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ దీన్ని ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఆఖరికి టీడీపీ వాళ్ళు కూడా ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గారు మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లాస్ట్ రోజు అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ ప్రెస్తో ఇలా అన్నారు, ఇక నుంచి ఏపీలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. నోట్ దిస్ పాయింట్, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని. అయితే లోకేష్ గారు అసెంబ్లీలో ఈ మాట చెప్పకముందే ఏపీలో చాలానే జరిగాయి. వైసీపీ లీడర్స్ మీద, వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ సపోర్టర్స్ మీద ఎన్నో అటాక్స్ జరిగాయి. చాలా మంది వైసీపీ లీడర్స్ ఇంటికి వెళ్ళి టీడీపీ వాళ్ళు అటాక్స్ చేశారు. నడి రోడ్డు మీద మర్డర్ జరిగింది. రాజశేఖర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది. ఇంకా చాలానే జరిగాయి. ఇవన్నీ కొన్ని రోజుల గ్యాప్లోనే జరిగాయి. అయితే కొత్తగా వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ఈ విషయాల్ని వేటిని పట్టించుకోలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసిన తర్వాత నారా లోకేష్ గారు అసెంబ్లీ లాబీలో ప్రెస్తో ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ, అసలు నేను ఇంకా ఈ రెడ్ బుక్ ఓపెనే చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రెడ్ బుక్ గురించి భయపడుతున్నారని క్వశ్చన్ చేశారు. ఈ రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నారు, కానీ ఎవరి మీద చట్టపరంగా యాక్షన్స్ తీసుకోకపోవడంతో, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ రీసెంట్గా జరుగుతున్న వైసీపీ మీద గొడవలు ఏదైతే ఉన్నాయో అవేవి పట్టించుకోకపోవడంతో ఈ రెడ్ బుక్ కాస్త రివెంజ్ బుక్గా మారింది. దీనికి రివెంజ్ బుక్ అని పేరు వచ్చిన తర్వాత కూడా ఈ బుక్ని కొన్ని రోజుల పాటు లోకేష్ గారు ఓపెన్ చేసే ఉంచారు. దీనిలో కొన్ని ప్రామిసెస్ నిలబెట్టుకోకపోవడంతో టీడీపీ వాళ్ళు కూడా దీన్ని అంతగా పట్టించుకోలేదు. నారా లోకేష్ గారు అమల్లోకి తెచ్చిన తర్వాత వైసీపీ మాజీ మినిస్టర్ జోగి రమేష్ కొడుకైన జోగి రాజీవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని అగ్రిగోల్డ్ ల్యాండ్ ఇష్యూలో జోగి రాజీవ్ గారు తన మీద డాక్యుమెంట్స్ పేర్లు మార్చుకొని అమ్ముకున్నారని పోలీసులు అరెస్ట్ చేయడంతో దీనికి రెడ్ బుక్ చాలా యూజ్ అయిందని నారా లోకేష్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఓకే, జోగిరాజు గారు నిజంగానే ఆ పని చేశారు, అందుకే ఆయన పేరు రెడ్ బుక్లో ఎక్కించారు, ఇందులో రివెంజ్ ఏముందని మీరు అనుకోవచ్చు. పాలిటిక్స్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. జోగి రాజీవ్ గారు అయిన వాళ్ళ ఫాదర్ జోగి రమేష్ గారు వైసీపీ గవర్నమెంట్లో మినిస్టర్గా చేశారు. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారిని అండ్ నారా లోకేష్ గారిని పిచ్చిగా తిట్టడం జరిగింది. ఈయన తిట్టినందుకే ఇతనికి మినిస్టర్ పదవి ఇచ్చారని కూడా
చర్చలు జరిగాయి. 2021లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళల్లో ఈ జోగి రమేష్ కూడా ఒకళ్ళు. అయితే ఈ కేసుని రీఓపెన్ చేసి తర్వాత సిఐడికి అప్పచెప్పటం జరిగింది. సో ఇప్పుడు ఈ రెడ్ బుక్ నిజంగానే ఒక డైరీ, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని అనుకుందాం. అలాంటప్పుడు టీడీపీలో సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు జగన్ గారి మీద, వైసీపీ నాయకుల మీద, వైసీపీలో ఉండే కొంతమంది మీద అండ్ భారతి గారి మీద అండ్ వాళ్ళ పిల్లల మీద కూడా ఎంతో బ్యాడ్ కామెంట్స్ చేయటం మన అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఇలా అసభ్యకరమైన పోస్టులు, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఈ అసభ్యకరమైన పోస్టులు ఏవైతే పెడుతున్నారో వీటిని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక న్యూస్ కూడా వచ్చింది. ఆల్రెడీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. అప్పుడు ఈ రెడ్ బుక్కి ఇంకా మంచి పేరు వస్తుంది. రాజకీయాలు అన్నాక ఈ రివెంజ్ స్టోరీలు ఇవన్నీ కామన్. ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో చూస్తే మీరేమనుకుంటారంటే నేను వైసీపీకి సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నారు, కానీ అస్సలు కాదు. అసలు ఈ రివెంజ్ గేమ్ స్టార్ట్ చేసిందే వైసీపీ వాళ్ళు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ప్రతిఫలమే ఈ రెడ్ బుక్. యాక్టివిస్టుల్ని అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ లీడర్స్ ఎంతో గొడవ చేశారు. సామాజిక మాధ్యమాల్లో జగన్ కు వ్యతిరేకంగా వీడియో పోస్ట్ చేశారనే కారణంతో అనంతపురం జిల్లా కూడేరు మండలం చోళసముద్రానికి చెందిన తెదేపా కార్యకర్త చంద్రబాబు నాయుడును గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలపై 2 తెలుగుదేశం సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ సిబిఎం కాంపౌండ్లో నలంద కిషోర్ అనే వ్యక్తిని వేకువజామున 3 గంటలకు అరెస్టు చేసిన పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. ఇంతేకాదు టీడీపీ వాళ్ళ మీద అటాక్స్ కూడా జరిగాయి. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్, అప్పుడు బటన్. నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో నోట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేవాళ్ళు. ఇల్లీగల్ గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకో. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది. వాళ్ళకి జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నాను. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేస్తున్న ఈ రెడ్ బుక్ పాలనకి మేము ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఒకవేళ నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఈ రివెంజ్లు జరుగుతూనే ఉంటాయి, ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కాకపోతే బుక్ కలర్ మారుతుంది అంతే. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా కేసులు పెట్టింది, మరి దానికి రివెంజ్గా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా అలానే చేస్తుందా? లేదు, కూటమి గవర్నమెంట్ చేస్తుంది కరెక్టే అంటే వైసీపీ మీద చేసిన అసభ్యకరమైన పోస్టులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయకపోతే ఈ బుక్ ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఈ బుక్ల రంగులు మారతాయి కానీ జనాల బ్రతుకులు మాత్రం మారవు. ఈ వీడియో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక పర్సనల్ న్యూట్రల్ వ్యక్తిగా చూస్తే ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి మీరు ఏ ఉద్దేశంతో చూశారు, మీకేం అర్థమైంది కామెంట్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.